అన్ని రోడ్లు డబల్ రోడ్లు చేస్తున్నారు కానీ మరి ఈ రోడ్ని మాత్రం డబల్ రోడ్ చేయట్లా. ఎప్పుడు ట్రాఫిక్ సమస్య. నా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. ఈ డబల్ రోడ్ చేస్తే ఈ సమస్య ఉండదు. ఎప్పుడు సింగిల్ రోడేగా ఎప్పుడు జాతర వచ్చిన ఇదే సమస్య. గత అనేక సంవత్సరాలుగా నేను ఎరుగుతున్నాను. నాకు దశాబ్దాలుగా అనవచ్చు. స్టూడెంట్ లైఫ్ నుంచి వస్తున్నాం కదా. ఒక కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది ఇప్పుడు మనం చూసింది సంబంధించి. సో ఇది పరిస్థితి. లాంగ్ షాట్లో మనకు ఈ శివరాత్రికి దానికి సంబంధించి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ మొక్కులు చెల్లించుకొని వంట చేసుకొని ఇక్కడ తింటూ ఉన్నారు. ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. పెద్దలారా మిత్రులారా, ఇది ఆచార్య వ్యవహారాలు తరతరాలుగా ఏకైకాలుగా శివరాత్రికి సంబంధించి ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ట్రాఫిక్ రోడ్డు వెడల్పు చేయాల్సింది. లాస్ట్ రోడ్ చెప్పాము, పాలకులు దాకా చేరిందా చేరిందనే అవసరం. ఎందుకంటే మా పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు ప్రస్తావిస్తున్నాం కాబట్టి. పెద్దవాళ్ళతో మాట్లాడలేము, చిన్న వాళ్ళతో కూడా మాట్లాడాల్సిన పరిస్థితులు అయితే ఉంటుంటాయి. సో ఇది అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని చేస్తాను. నేను మాత్రం ఈ సంవత్సరం రావడానికి కొన్ని డిమాండ్స్ వచ్చాను. వ్యక్తిగతం అనేది దేవుడు ఇస్తాడు, విడతాడు, వస్తాం కదా. సో ప్రధానంగా బీసీ సకల కుల జనగణన రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది, దేశవ్యాప్తంగా కూడా ఇది జరగాలని. ఈ దేశంలో ఇప్పటికీ, ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 146 బీసీ కులాలు ఉంటే 146 బీసీ కులాలకి ఈ రోజుకి 80 కులాలు వార్డు నెంబర్లు కూడా కాలేదు. ఈ దేశ సంపదలో వీళ్ళంతా ఉన్నారు కానీ పంపిణీలో లేరు, రాజ్యాధికారంలో ఉంటారు. స్వాతంత్రానికి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతూ ఉంటే ఈరోజుకి వార్డు నెంబర్ కాని కులాలు ఇప్పటికీ 80 ఉన్నాయి. సో ఇది పరిస్థితి. సో ఈ వీళ్ళందరికీ సంబంధించి రావాలని ఈసారి నేను దేవుని కోరుకుంటా ఉన్నాను. అంటే రాజ్యాధికారంలో వీళ్ళందరికీ ఓటా రావాలి. ఆ వైపుగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఇక్కడ నుంచి చేసుకుంటా ఉన్నాను. సోదరులారా, సోదరిమణులారా. సో అంటే రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఆ విధమైనటువంటి ఏదైతే ఉన్నదో దేశవ్యాప్తంగా అనేక కులాలు ఈ రోజుకి వార్డు నెంబర్ కాని కులాలు, ఒక ఎస్పీ కాని కులాలు, ఒక డిఎస్పీ, ఒక కలెక్టర్ కానీ, అసలు టీచర్ కాని కులాలు, అసలు అక్షరానికి దూరంగా ఉన్నటువంటి కులాలు ఈ దేశంలో ఉన్నాయి. భారతదేశంలో కులాలు ఉన్నాయి. శివుడు ఆజ్ఞ లేనిది సేమైనా కుట్టదంటారు కదా. శివుడిని ఈసారి ఆజ్ఞ ఇవ్వమంటారు. వీళ్ళందరినీ అన్ని రంగాల్లో సమవాటా ఇవ్వమని సందర్భంగా దేవుని అడగటానికి వచ్చాను. సరే, దారిలోనే ఉన్నాను, వెళ్తాను, నీ రెస్ట్ కూడా వెళ్తాను. సో ఇప్పటికే ఖమ్మంలో అడిగి వచ్చాం. ఖమ్మంలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఇక్కడ కూడా అడుగుతా ఉన్నాం, కోడళ్ళకి సంబంధించి. సో ఈ జాతుల యొక్క ప్రయోజనాలు, సో నేనేం కర్మ సిద్ధాంతాన్ని నమ్మను, జాతుల ప్రయోజనాలు మేము అడుగుతా ఉన్నాం, దేశ ప్రయోజనాలు మేము అడుగుతా ఉన్నాం దేవుడిని. సో ఇది పరిస్థితి. పెద్దల మిత్రులారా, ఆ వైపుగా సమాజం ముందుకు పోవాలని ప్రజలు భావిస్తూ ఉంటారు. ఉన్న స్థానం నుంచి వయసు పెరుగుతూ ఉంటుంది, ఆ విధంగా ముందుకు పోతూ ఉంటారు. ఆ విధంగా జీవన క్రమం ఉంటుంది కాబట్టి ప్రజలకు సంబంధించి ఆ వైపుగా ముందుకు పోయే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు.
సో సంపద సృష్టికర్తలు వీళ్ళు ప్రజలంతా, ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర, ఈ జిల్లా ప్రజలంతా. పంపిణీ దగ్గర అసమానతలు అయితే ఉన్నాయి. దానికి యువమని ఈ సందర్భంగా శివరాత్రి 2025 శివరాత్రికి సంబంధించి మేము అడుగుతూ ఉన్నాం. సో పెద్దలారా, మిత్రులారా, దేవుని బిడ్డలకి సంబంధించి ఆ వైపుగా ఆలోచన చేయమని కోరుతూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం. సో చాలామంది భక్తులు మన విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఆ విజువల్స్ అన్నీ కూడా సో ఇంట్లో పాలవాళ్ళు ఎవరైనా చనిపోతే అంటు తలకలు అంటారా, ఇవి పోసుకొని తలస్నానం చేసి దగ్గరలో ఉన్నటువంటి బోర్ల, పంపుల, ట్యాప్ల, నదుల, చెరువుల, సముద్రాల చేసేసి శివుని దర్శనం చేసుకుంటారు. ఇది ఆచార వ్యవహారం, తరతరాలుగా యుగాలుగా వస్తున్న ఆచారం. వీళ్ళంతా అంటుకు సంబంధించి పాలవాళ్ళు ఎవరైనా ఇంటి పేరటోళ్ళు చనిపోయినప్పుడు జరుగుతూ ఉంటుంటుంది. సో దానికి సంబంధించినటువంటి విజువల్స్ ఇవి అనేది నేను ఇక్కడ తెలియజేసుకుంటా ఉన్నాను. సో మనం సబ్జెక్ట్లోకి వచ్చినప్పుడు మన డిమాండ్స్, ఈ సంవత్సరం మన డిమాండ్స్ అయితే ఇవి. సో శివునాజ్ఞ లేని సీఎం అనకూడదు అంటారు కదా. సో ఆ శివుడిని ఈసారి ఆజ్ఞేయమని అడుగుతూ ఉన్నాం. ఈ సబ్బణ వర్గాలు, సకల కులాలకి ఈ దేశ సంపద సమపంపిణీ జరగాలి అనేది. ఏదో కొద్దిమంది కార్పొరేట్లు, బడాబాబులకి కాకుండా, కొద్దిమందికి కాకుండా ఈ దేశ సంపద అంతా కూడా ప్రజలందరికీ సమపంపిణీ చేయమని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను. సో ఇప్పటికీ చాలా కులాలు ఎంతో వెనకబాటుతనానికి ఉన్నాయి, ఎంతో అట్టడుగు వర్గాలుగా ఉన్నాయి, ఇంకెంతో ఇదిగా ఉన్నాయి. సో వీళ్ళందరికీ సంబంధించి తగినటువంటి కార్యక్రమాలు చేపట్టాలని ఆ దేవుని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. సో గాల్లో దీపం పెట్టి మేము వదిలేసేవాళ్ళం కాదు, మా వాళ్ళు, మా టీమ్స్ ఇప్పటికే ఇవన్నీ పనిచేస్తూనే ఉన్నారు. సో పాలక వర్గాల మీద, ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద, అధికార యంత్రాంగం మీద ఆ ఓటా కోసం అయితే ఫైట్ జరుగుతూనే ఉన్నది. ఆ వైపుగా అయితే ముందుకు పోతూనే ఉన్నాం. సో పెద్దలారా, మిత్రులారా, అది ఒకటే బాధ అంటే ఈ సంపద సృష్టించే ప్రజలకి సంబంధించి ఓటా రావట్లేదు అనేదే బాధ. అందుకోసం ఈ సంవత్సరం దేవుడిని అది అడుగుతూ ఉన్నాము. దేవుడు ఆ విధంగా చేయాలని కోరుకుంటా ఉన్నాము. సో లాంగ్ షాట్లో చాలామంది భక్తులు మరి కనిపిస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. లాస్ట్ ఇయర్ వీడియోకి వచ్చినప్పుడు డస్ట్కి మరి లోపలికి వెళ్ళా, లోపల పరిస్థితి ఎట్టుందో. లాస్ట్ ఇయర్ వీడియో తీసుకొచ్చినప్పుడు ఆ డస్ట్కు ముక్కులోకి పోయి చాలాసేపు ఒక 10 నుంచి 15 నిమిషాలు కూర్చున్నాను నేను. గట్టిగానే ఉన్నాడా? ఏం తింటాడు? ఏం తినను, కూరగాయలు, ఆకుకూరలే, ఇంకా మందు తప్పదు కదా. సాయంత్రం ఇంకేమున్నాయి? నువ్వు బంద్ చేసిన ఏమున్నాయి? ఏమైనా ఉన్నాయా? అన్ని అలవాట్లు ఉన్నాయి కదా. అన్ని లేవు. ఏంటది? సిగరెట్లు అమ్మరా? సిగరెట్లు అదొకటి లేదా? ఓకే. సో లాస్ట్ ఇయర్ చెప్తూ వాళ్ళు మధ్యలో వచ్చి విజయేశారు, పలకరించాను. ఆ డస్ట్ బాగా ఉండి నేను 2 సార్లు దాకా 10-15 నిమిషాలు ఆ డస్ట్కి ఈసారి అయితే ఖర్చు పెట్టేసాం. మాట్లాడేటప్పుడు ఖర్చు తీయటం, మిత్రులతో డిస్కషన్ చేసినప్పుడు, మీడియా మిత్రులతో డిస్కస్ చేసినప్పుడు మాస్క్ కట్టుకో, మాట్లాడేటప్పుడు మాస్క్ తీయమని చెప్పారు. ఈసారి ఆ జాగ్రత్తలు పాటిస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఇబ్బంది ఈ సంవత్సరం ఉండకపోవచ్చు. సో ఆ విధంగానే తెలియజేసుకుంటా ఉన్నాను. బ్రీతింగ్ కూడా కష్టమైంది, అంత డస్ట్ ఫ్లోటింగ్. జనరల్గా జాతరలు అంటే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. మనం ఈ మధ్యనే మహాకుంభమేళ 140 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటున్నారు. సరే, ప్రజల ఆచార వ్యవహారాలకు సంబంధించి మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం, వాటిని గౌరవిస్తూ. సో ఇందులో ఎవరికి గాయాలు కాకుండా, ఎవరికి క్షతగాత్రులు కాకుండా, ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా ఈ జాతరలు దేశవ్యాప్తంగా జరిగే ఈ మహాశివరాత్రి జాతర సక్సెస్ కావాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. సో టాపిక్ సమస్య. సో మేము బహుజన రాజ్యాధికారాన్ని కోరుతున్నాం, ముఖ్యంగా బీసీ రాజ్యాధికారాన్ని. ఈ దేశంలో సవర్ణ వర్గాల సంపద సృష్టిలో ఉన్నారు కానీ పంపిణీలో లేరనేదే మాకున్నటువంటి అభిప్రాయం. ట్రాఫిక్ అయితే బాగుంది, మనం విజువల్ చూస్తూ ఉన్నాం. ముందుకెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి ఎంత జామ్ అయింది.
వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు, అయిపోయిన వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళిపోతామన్నారు. ట్రాఫిక్ ఫుల్, ఎవడు ఆగేటట్టు లేడు. నేను నడుచుకుంటూ పోతూ వెనకపోయే పరిస్థితి లేదు, ముందుకు పోయే పరిస్థితి లేదు. ఈ పరిస్థితి ఇక్కడ మంచి మందు సిట్టింగ్ కూడా కనపడతా ఉంది. దీనివాళ్ళు దానికి ఇంట్రెస్ట్గా ఉంటారు భక్తులు. జాతరలు అంటే ఆల్కహాల్ ఉంటుంది సహజంగానే. ఆపలేస్తామా? డీఎడిక్షన్ సెంటర్స్ పెట్టి తప్ప ఆపలే. ఆల్కహాల్ డీఎడిక్షన్ సెంటర్స్. సో ప్రజల ఆచార్య వ్యవహారాలు అంటారు. మనం అటు జోలికి అనుకోతే దేవతల స్వరూపాణాలు దగ్గరని ఇంకా లెక్క చెప్తారు. సో ఇవన్నీ ఉన్నాయని తెలియజేసుకుంటా ఉన్నాను. కొంతమంది దైవ దర్శనం చేసుకున్నారు, కొంతమంది దైవ దర్శనం చేసుకుని రెడీ అవుతున్నారు. ఏదేమైనా తిని మంచి ప్రశాంతంగా ఈరోజంతా శివరాత్రి మూడులో ఉంటారు. నైట్ శివపార్వతుల కళ్యాణం కూడా జరుగుతుంది. ఆడావిడ అంటే ఈ రోజంతా కూడా అంటే అర్ధరాత్రి దాకా ఈ జరుగుతాయి. తెల్లారి 2-3 దాకా కూడా ఈ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి సో ఈ రోజంతా శివరాత్రికి సంబంధించి ఎంత సరుకు రోజు ఎంత వేస్తారు? రోజు 2,000 వేస్తాను. 2,000 వేస్తారు. ఎంత మిగిలితే రోజు ఒక 500-600 కూలి మామూలు ఇంకా ఎక్కువ ఉంటుందా? ఎంత 1,000-2,000 వస్తాయా? 15 మళ్ళీ పోతా అయిపోగా లేదండి అదిగా ఎన్నుకొని పని చేసుకొని బదులు. ఓకే లేట్
సో శివరాత్రి ఊళ్ళో ఉన్నారు ప్రజలంతా భక్తి. కొంతమంది మగవాళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు దీన్ని భక్తి మందు మూడు అంటాం. సో సో ఎవరు నమ్మిన మతాన్ని వాళ్ళు ఆచరిస్తారు, దాన్ని ఎవరు కాదంటారు. సో ఈ ట్రాఫిక్ ఇంకా జామ్లోనే ఉన్నాం, మనం బయటికి చేరలేస్తాం. జనానికి కూడా ముందు పార్కింగ్లు పెట్టాలా, దేవాలయ నిర్వాహక కమిటీ ఓవర్ యాక్షన్. ముందు పార్కింగ్లు పెట్టేది, పార్కింగ్ గాలికి వదిలేశారు. గాలికి వదిలేసి ట్రాఫిక్ వాళ్ళు ఒక పోలీసులు పెట్టి అంతా చేయాలి. ప్రజలంతా కదలేక దర్శనం చేసుకొని ఫ్రీగా దర్శనం చేసుకొని వెళ్ళిపోయేదానికి ట్రాఫిక్ అంతా జామ్ అయ్యింది. ముందు ప్రైవేట్ వాళ్ళకి ట్రాఫిక్ ఇది ఇచ్చేవాడు పార్కింగ్కి సంబంధించి, అదేం లేకుండా గాలికి వదిలేసి ట్రాఫిక్ అంతా జామ్ అయింది. సో మన కనుసూపు మేరలో ఈ ట్రాఫిక్ జామ్ రైతులకే ఇబ్బంది అవుతూ ఉంది. ట్రాఫిక్ 10 మంది పోలీసులను పెట్టి జాతర అంతా నడిపేద్దాం అనుకుంటున్నాం కార్యనిర్వాహకులు. అంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఈ 50-100 గ్రామాలు 200-300 గ్రామాలకు సంబంధించి ఇది పెద్ద చాలా ఫేమస్ ఈ ప్రాంతాల్లో. ఎంత సరుకు ఎంత తెచ్చిన ఇలా 2000 రూపాయలది ఎంత మిగులుతాయి సుమారుగా? ఒక 1000 వస్తాయా? కానీ నిరుడికి ఏడికి చాలా తగ్గిందా పెరిగిందా? పెరిగిందండి. ఎంత పెరిగింది? పార్కింగ్ లేదు, బాగా ఇబ్బందిగా ఉంది. అదేలే. సో నేను ఇంతకుముందు చెప్పాను పార్కింగ్ ఈ సంవత్సరం ఎవరికి లేదు, ఆ ఇబ్బంది ఉన్నది. ఇక ట్రాఫిక్ అయితే జామ్ అయితే మనకు కనపడతా ఉంది అని చెప్పిండను కాదు, నేను ఇంతకుముందే చెప్పాను మీతోనే. సో ఆ భక్తులు భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలి. ఈ డబల్ రోడ్ చేయరు, పాలకవర్గాలకు పట్టదు, అంతా పెద్ద పెద్ద లీడర్లే ఉంటారు. ఇది మాత్రం ఎంతమంది లీడర్లు మారినా, తురుంకాల లీడర్లు ఎంతమంది మారినా కానీ ఈ రోడ్ని డబల్ రోడ్ చేయరు. ప్రతి సంవత్సరం ఉండేదే కదా, ఏమో ఈ ఒక్క సంవత్సరమే మళ్ళీ ఉండదు, లేదా 5 ఏళ్ళకి ఒకసారి 10 ఏళ్ళకి ఒకసారి తిరునాళ్ళ జాతర కాదు కదా, రెగ్యులర్గా ఉండేది కాబట్టి ఇబ్బందులు ఉన్నాయి. చూడండి
పోలీసు వాళ్ళని 10 మందిని పెట్టి ఇగో చూడండి కథ నడిపిస్తూ ఉన్నారు. ఏం పేరురా? ఏం పేరు నీ పేరు? మనోహర్. ఏం చదువుతుండు? గుడ్ బాయా బ్యాడ్ బాయ్? మనోహర్ బ్యాడ్ బాయా? ఆగు, నువ్వు ఆగేటట్లేవు అసలు. ఎవరు ఆగేటట్లేరు. 10 నిమిషాలు లేట్ అయితే ఏమైతే. చూడండి, పోలీసు వాళ్ళని 10 మందిని పెట్టి నడుపుతున్నారు. మరి అటు నుంచి వచ్చే వాళ్ళని రాపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు పోయేదానికి సంబంధించి మళ్ళీ ఇటు కంట్రోల్ లేదు. పార్కింగ్ అనేది అసలు లేకుండా వ్యవహారం ఇటు నడిపిస్తామన్నారు. భక్తుల్ని ఇలా సాయంత్రం దాకా చేసేటట్టుకున్నారు. Tony.